అది నిన్నటి వరకు యాక్సిడెంట్ కేసు, ఇప్పుడు సస్పెక్ట్ డెత్ గా మారింది. అది ప్రమాదం కాదు, మర్డర్ అన్న వాదన తెరపైకి రావడంతో కేసు మలుపు తిరిగింది. అక్కడ ఏం జరిగిందో ఓ వాచ్మెన్ వివరించడం చూస్తే ఈ ప్రమాదం సినిమా స్క్రీన్ పైన తలపిస్తోంది. 2 రోజుల క్రితం జూబ్లీ హిల్స్ లో జరిగింది ప్రమాదమా, దేవి యాక్సిడెంట్ లోనే చనిపోయిందా, లేక పక్కా ప్లాన్ తో చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారా? అసలు ఆ తెల్లవారుజామున ఏం జరిగింది? మే 1 తెల్లవారుజామున జూబ్లీ హిల్స్ లో కలకలం. కారు చెట్టుని ఢీకొన్న ఘటనలో బీటెక్ స్టూడెంట్ చనిపోయిందన్న న్యూస్ అప్పుడే నిద్రలేచిన వారికి షాక్ ఇచ్చింది. ఆ అమ్మాయి పేరు దేవి, నారాయణమ్మ కాలేజీలో బీటెక్ స్టూడెంట్. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70లోని డీకే నగర్ లోని తులుప్ రెసిడెన్సీలో నివాసం ఉంటోంది. స్నేహితులతో కలిసి నానక్రామ్గూడలో ఓ హోటల్లో పార్టీకి వెళ్లారు. అక్కడ పార్టీ ముగించుకుని ఆదివారం తెల్లవారుజామున స్నేహితులతో కలిసి బయలుదేరారు. మాదాపూర్లో నివాసం ఉంటున్న స్నేహితుడు భరత సింహారెడ్డి దేవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు వచ్చాడు. హూడా కాలనీలో మితిమీరిన వేగంతో వెళ్లిన కారు చెట్టును ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో దేవి అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు యాక్సిడెంట్ కేసుగా నమోదు చేశారు. అది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారని ఆరోపిస్తున్నారు దేవి కుటుంబ సభ్యులు. దీంతో కేసు మలుపు తిరిగింది. దేవి చనిపోయిన 2 రోజుల తర్వాత ఆమె పెదనాన్న నరేందర్ ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్న వాచ్మెన్ రాములు మీడియా ముందుకొచ్చారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో రాములు వివరించాడు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే వాచ్మెన్ గా రాము పనిచేస్తున్నాడు. జూబ్లీ హిల్స్ హూడా ఎంట్లూ దగ్గర ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు కారు ఆగి ఉంది. అప్పుడే తాను డ్యూటీకి వచ్చానని రాము చెప్పాడు. కారులోంచి బయటకు వచ్చిన యువతి కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసిందని, కార్ డోర్ తీసుకుని బయటకు వచ్చిన యువతిని తిరిగి యువకుడు లోపలికి లాక్కుని వెళ్లాడని వివరించాడు. 10 నిమిషాల తర్వాత కారు అక్కడి నుండి వెళ్లిపోయిందని, ఆ కారు ప్రమాదానికి గురైందని అరగంట తర్వాత తెలిసిందని చెప్పాడు. ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ పోయేటప్పుడు ఇక సౌండ్ కూడా స్పీడ్ కూడా ఏం పోలే, మామూలుగానే వెళ్ళిపోయింది. ఇక పోయినాక ఒక 10 నిమిషాల తర్వాత ఇక పాలోడు వచ్చింది. ఇక అప్పుడు తెలిసిపోయింది. అరిచిందండి లోపల, చెప్పింది నాకు రక్షించండి రక్షించండి అన్నది. కానీ నేను ఒక్కనే కదా, నేనేం చేయలేకపోయినా. ఇక భయం అయితే నేనేమని చేయలేదండి. ఇక అక్కడ నుంచి నేను లోపలికి వచ్చేసిన ఆడిపోయినాక పాలోడు వచ్చినాక పోయినా, లేకపోతే నాకు మళ్ళీ అక్కడ కూడా నేను పోకపోయేది. అద్దాలు దింపుంటే సౌండ్ బాగా వచ్చేది. ఇక నేను మా వాళ్ళకన్నా వేరే వాళ్ళకి తీసుకొని వస్తాను. లోపల రాకముందే బాగా అరిచింది అన్నట్టు. ఆ డోర్ ఎట్లా ఓపెన్ అయిపోయింది, బయటకు వచ్చింది. బయటకు వచ్చి మళ్ళీ ఇక ఒక 4-5 అడుగులు అక్కడి నుంచి ఇటుకు వచ్చింది. కారు నుంచి ఇటు వచ్చే వరకు మళ్ళీ లాక్కొని లోపలేసేది. వాచ్మెన్ రాములు చెప్పిన వివరాలతో దేవి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేవిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని అంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఓ కానిస్టేబుల్ దేవి ఫోన్ నుండి కాల్ చేసి అపోలో ఆసుపత్రికి రమ్మన్నారని చెప్పారు. అక్కడికి వెళ్లేసరికి భరత్ సింహారెడ్డి తల్లిదండ్రులు అక్కడే ఉన్నారని, అంత తక్కువ సమయంలో వారెలా మాదాపూర్ నుండి అపోలో ఆసుపత్రికి చేరుకుంటారని ప్రశ్నిస్తున్నారు. బ్రదర్ కాల్ చేసిండు, నిరంజన్ రెడ్డి. హాస్పిటల్కి వచ్చే వాళ్ళు పోలీసు వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం కూడా లేట్గా ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళకి. అప్పటికే ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అక్కడ పోలీసు వాళ్ళని డాక్టర్స్ని మేనేజ్ చేస్తున్నట్టు మాకు డౌట్ వచ్చింది. మేము అక్కడికి వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు మమ్మల్ని చూసి. మా కారు పొజిషన్ కూడా యాక్సిడెంట్ అయినట్టు, ఆ చెట్టు దగ్గర యాక్సిడెంట్ అయినట్టు అయితే లేదు. తాగిన మైకంలో భరత్ సింహారెడ్డి దేవిపై లైంగిక దాడికి పాల్పడి ఆ తర్వాతే దారుణంగా హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సైతం భరత్పై మొక్కుబడిగా కేసులు నమోదు చేశారని అంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులేమో భరత్ తాగి వాహనం నడిపాడని చెప్తుంటే జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పారని, ఈ కేసులో ఏదో జరుగుతోందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే ఏంటంటే అది ఇట్స్ నాట్ యాక్సిడెంట్. అది ఎవరో క్రియేట్ చేసి డీసీపీ ఇచ్చిన స్టేట్మెంట్లోనేమో డ్రంక్ అండ్ డ్రైవ్ అని డీసీపీ స్టేట్మెంట్ ఇచ్చిండు. నిన్న సిఐ వెంకటరెడ్డితో మాట్లాడితేనేమో 0 లెవెల్స్ వచ్చినాయని చెప్పిండు. బీర్ తాగిండు అని చెప్పిండు. బీర్ తాగితే అట్లీస్ట్ హూటర్ సౌండ్ వస్తుంది, రీడింగ్ రాకపోయినా అట్లీస్ట్ హూటర్ సౌండ్ వస్తుంది. అది కూడా ఆయన డినై చేసిండు. సో ఇవన్నీ చూస్తే మాకేంటంటే దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ఇట్ అనేది మా
2 minutes ఇంటి దగ్గర ఉంటాను, ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తున్నారు అని. ఆల్మోస్ట్ అబౌట్ దగ్గర ఉంది. డాడీ బాల్కనీలో ఉండండి నాకు చెప్పింది. నేను బాల్కనీలో వెయిట్ చేస్తున్నాను. 3:23 తర్వాత నెక్స్ట్ 1 minute మిస్డ్ కాల్ ఉంది. తర్వాత తను నా ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు. సమగ్రమైన దర్యాప్తు జరిపించి అన్ని రకాలుగా టీమ్స్ ద్వారా తీసుకొని మా అమ్మాయికి జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకుండా. వాచ్మెన్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే కారులో భరత్ సింహారెడ్డితో పాటు మరో ఇద్దరున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరు? దేవిపై లైంగిక దాడికి పాల్పడిన తర్వాతే ఆమెను హత్య చేశారా, లేక దాడి సమయంలోనే దేవి చనిపోతే ఆ తర్వాత ప్రమాదాన్ని సృష్టించారా? కుడివైపు చెట్టు ఉంటే కారు ఎడంవైపు డ్యామేజ్ ఎలా అయింది? దేవి ముందు సీట్లో కూర్చుంటే కారు ఢీకొట్టినప్పుడు వెనక సీట్లో ఎందుకుంది? మితిమీరిన వేగంతో కారు ఢీకొంటే చెట్టు ఎందుకు విరిగిపోలేదు? ఇవన్నీ దేవి కుటుంబ సభ్యుల అనుమానాలు. ఆ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.